ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, లక్ష్మీలేరా? ఏంటమ్మా పిలిచారు? ఒక్క నిమిషం. ఇదిగో ఇవి తీసుకో. ఏంటమ్మా ఇవి? ఈరోజు విహారీ పెళ్లి కదా, అందుకే నీకోసం తీసుకున్నాను. నాకెందుకమ్మా ఇవి? అలా అనొద్దు లక్ష్మి, ప్రేమతో ఇస్తున్నాను, కాదని అనకు. పెళ్లికి చుట్టాలని ఎవరిని పిలవట్లేదు, మనవాళ్ల మధ్యలోనే సింపుల్గా పెళ్లి చేసేస్తున్నాం. మనవాళ్లు అంటే వాళ్లల్లో నువ్వు కూడా ఉంటావు. అందరికీ తెచ్చినట్టే నీకు ఈ కొత్త చీర, ఈ నగలు తెచ్చాను. వెంటనే ఈ చీర కట్టుకొని రా. లక్ష్మి, లక్ష్మి, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి చీర మార్చుకొని రా. వెళ్ళు. ఎంత బావున్నావు లక్ష్మి, నాదిష్టే తగిలేంత అందంగా ఉన్నావు. ఏంటో లక్ష్మి, ఏ జన్మలో ఏ సంబంధమో మంది, ఈ జన్మలో ఇలా కలిపాడా దేవుడు. నాకిప్పటి వరకు రెండు కోరికలుండేవి. ఒకటి మా విహారీ పెళ్లి సహస్రతో జరగటం, రెండవది నిన్ను నీ భర్తను కలిపి నీకు కొత్త జీవితం ఇవ్వటం. మీ కోరికల్లో ఒక్కటే తీరుతుందమ్మా, అది కూడా మొదటి కోరికే. విహారీ గారు సహస్రమ్మ పెళ్లి జరుగుతుంది, జరగాలి. రెండో కోరిక ఎప్పటికీ తీరదు, తీరకూడదు. లక్ష్మి, నిన్నట్నుంచి నువ్వు చేసిన ఆ వ్రతం, దీక్ష అంతా చూసిన తర్వాత నీ భర్తని నువ్వెంత ఆరాధిస్తున్నావో అర్థమైంది. అందుకే ఈ పెళ్ళి అవ్వగానే నీ భర్త ఎక్కడున్నా సరే నేను నీతో పాటు కలిసి వెతుకుతాను. నేనే కాదు, విహారీకి చెప్పి వాడి చేత కూడా నీ భర్త గురించి వెతికిస్తాను. అతను దొరకగానే ఎందుకు నిన్ను దూరం పెట్టాడో, లేకపోతే ఏవైనా అవలక్షణాలున్నాయేమో కనుక్కొని అతన్ని మళ్లీ మార్చి నీతో కలుపుతాను. నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాది. ఏంటి లక్ష్మి, అంత ఎమోషనల్ అయ్యావు? మీరు నా జీవితం గురించి అంతలా ఆలోచిస్తుంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించిందమ్మా. అవన్నీ వదిలే లక్ష్మి, ముందు ఈ పెళ్లి జరగనివ్వు, అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఇంకొక విషయం లక్ష్మి, పద్మాక్షి వదిన వాళ్లతో ఈ పెళ్లి అయ్యే వరకు జాగ్రత్తగా ఉండు. ప్రతిదీ భూతద్దంలో చూసి నిన్ను మాటలంటున్నారు. వాళ్ల విషయంలో నువ్వు దూరంగా ఉండు, సరేనా? సరేరా, పెళ్లి పనులు చాలానే ఉన్నాయి, వెళ్దాం. రా. అన్నయ్య, సహస్ర పెళ్లి ఇంట్లో చాలా సింపుల్గా చేస్తున్నారు. రిసెప్షన్ అదిరిపోవాలి మరి.
తప్పకుండా చారుకేశ, రిసెప్షన్ మన స్థాయిలో ఏర్పాట్లు చేద్దాం. ఈ రోజుతో నా మనవడు నాకిచ్చిన మాట పూర్తవుతుంది. నా కూతురు తన కూతుర్ని ఇంటి కోడలుగా పంపిస్తూ మళ్ళీ తన పుట్టింటికి వచ్చేస్తుంది. అయ్యా, గౌరీ పూజకు అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. మామయ్య గారు ఒక్క నిమిషం. పద్మాక్షి, అమ్మాయిని గౌరీ పూజకి పిలుస్తున్నారు. అలాగేనండి, పదమ్మా. ఒక్క నిమిషం ఆగండి. దాని నుదుటిన బాసికమేదే. అయ్యో, బాసికం మర్చిపోయానమ్మా. లక్ష్మి, వెళ్ళి నా రూమ్ లో బాసికం ఉంటుంది, తీసుకురా. లక్ష్మి, ఎందుకులే, నేను వెళ్ళి బాసికం తీసుకొస్తాను. ఏ ఆగవే, పనిదాన్ని పని చేయనివ్వకుండా నువ్వెళ్తానంటావేంటి? ఏ లక్ష్మి, పోయి బాసికం తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. లక్ష్మి, ఆ బాసికం నువ్వే నాకు కట్టాలి. సహస్ర, తను నీకు కట్టడం ఏంటి? తనంత మంచిదనుకున్నావా? సహస్ర, అది ఎలాంటిదో దాని బుద్ధేంటో తెలుసు కూడా దాన్ని బాసికం కట్టమంటున్నావా? అమ్మా, నాకన్నీ తెలుసు. తను ఎలాంటిదైనా తన హస్తవాసి మంచిదని మా అత్తయ్య గారు నమ్ముతారు. అందుకే తన చేత బాసికం కట్టించుకుంటే ఈ పెళ్లికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అడిగాను. ఏంటే, ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే ఎక్కడో ఆలోచిస్తున్నావు? లక్ష్మి, నువ్వు నాకు బాసికం కట్టు. వెళ్ళమ్మా, వెళ్ళి బాసికం కట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.